ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అలాగే విశ్వాసవాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడే తన సేవకుణ్ణి అభిషేకించి ఆయన తన వాక్యమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా ప్రభువే మాట్లాడునుగాక. చెప్పడామని చెప్పండి, ఆమేన్. ఈరోజు ప్రసంగాంశం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. అయితే దేవుని బిడ్డలారా, ఆ వెలుగు మానవులమైన మన జీవితాల్లో కలగాలి అంటే ఏం చేస్తే ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తుంది? ఆ వెలుగును మనము పొందుకోవాలి అంటే ఏమి చేస్తే ఆ వెలుగులోనికి మనము రాగలము అనే విషయాన్ని 7 సంగతులు ఈ దినాన్ని దైవ లేఖనము నుంచి మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడే ఆయన తన వాక్యమును బట్టి మనందరితో కూడా ప్రభువు మాట్లాడునుగాక. ఎందుకంటే గత కాలంలో మనం ధ్యానించుకున్నాం, యేసు ప్రభువారు ఈ లోకానికి ఎలాగొచ్చారు? వెలుగుగా వచ్చారు. నేనంటాను, ఆయన వెలుగుగా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే మలాకీ నుంచి మత్తయి వరకు ఉన్నటువంటి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్రని చరిత్రకారులు ఏమన్నారు అంటే చీకటి యుగంగా పిలిచారు. అంటే ఆ 400 సంవత్సరాల ప్రజలు ఎక్కడున్నారా అంటే చీకట్లో ఉన్నారు. నేను అడుగుతున్నాను, చీకట్లో ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుస్తుందా? తెలీదుగా. ఎక్కడికి వెళ్తాడో తెలుస్తాడా? తెలీదుగా. దేన్ని పట్టుకుంటాడో తెలీదుగా. ఏం చేస్తున్నాడో తెలీదుగా. ఎవరిని తొక్కుతున్నాడో తెలియదు కదా. చీకటి అవ్వారం అంతా కూడా చీకటిగానే ఉంటుంది. ఒక మాట చెప్తాను వినండి, పాపానికి ప్రేరేపించబడిన వేళ చీకటే. మనం హైవేలో వెళ్తూ ఉంటే మొన్న షార్ట్ కట్లు వచ్చేస్తున్నాం పిల్లలు, మేము మెయిన్ రోడ్డు తిట్టారు, దుకాణం ఇచ్చారు, రక్తం వేసి ఎవరో తెలుసా? దొంగోడు కూడా చీకటి ఎన్నుకుంటాడు, వ్యభిచారి కూడా చీకటి ఎన్నుకుంటుంది, జోదగాడు పేకాటు వాడు కూడా. అంటే నేను అంటాను ఏంటంటే చీకటి అనేది పాపమునకు ప్రేరేపిత వేళ. అయితే యేసుక్రీస్తు ఈ లోకములోనికి వెలుగుగా ఎందుకు వచ్చాడంటే ఒక చీకటి బ్రతుకులు వెలుగుగా మారాలి. ఆమేన్. ఆ వెలుగును మీ జీవితంలో ప్రకాశించాలి. వెలుగు లేకయే అంతా జీవితం చీకటి కాబట్టి గందరగోళం, అప్పులు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు మానవులమైన మనల్ని కబలించేస్తున్నాయి. ఈరోజు మన జీవితంలో మనశ్శాంతి ఉందా, నెమ్మది ఉందా అంటే లేనే లేదు. కారణం ఏమిటంటే చీకటికి చోటు ఎక్కువగా ఉంది. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ వెలుగు మనలో ప్రకాశించాలి, మనలో ఉండాలంటే మనం ఏం చేస్తే ఆ వెలుగు మనలో వస్తుంది? పాయింట్ నెంబర్ 1, ముందుగా మనము దేవునికి మనము లోబడాలి. చూద్దాం ఒకసారి యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వాక్యమును నుండి కూడా మనం గమనిస్తే దేవునితో మనము సహవాసము చేయాలి. 21లో 22లో దేవుని మాట, ఆయన ఉపదేశానికి అవలంబించి ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకోవాలి. 23వ వచనములో సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టేసిన ఎడల, దూరముగా తొలగించుకున్న ఎడల నువ్వు ఏం చేస్తావు అంటే అభివృద్ధి పొందుతావు. నేనేమంటాను అంటే ఈ 3 లేఖన వచనాలు మనం గమనిస్తే
మనము దేవుని వైపుకు తిరుగుట, దేవునికి లోబడుట, ఆయన వాక్యానికి లోబడుట, ఆయన నోటి ఉపదేశాన్ని అవలంబించుట, లోబడుట, మన హృదయాలలో దేవుని మాటకు నువ్వు విలువిస్తే, నువ్వు ఈ విధంగా నువ్వు చేస్తే, అంటే నేను అంటాను ప్రతి ఒక్క వ్యక్తి ఎవరికి లోబడాలి అంటే దేవునికి లోబడాలి, దేవుని వైపుకు తిరగాలి, ఆయన వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి. నువ్వు ఆయనతో ఏం చేయాలి? 21వ వచనంలో నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. నువ్వు ఇలా చేస్తే చూడండి 28వ వచనం, మరియు నీవు దేనినైనా యోచించగా అది నీకు స్థిరపరచబడును, అయితే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మార్గాల మీద, నీ మీద దేవుని వెలుగు ప్రకాశించాలంటే ఈ రాత్రి నువ్వు ఆయన వైపుకు తిరగాలి, ఆయనకు లోబడాలి. నీ హృదయంలో ఆయన వాక్యం ఉండాలి. ఉంటుందా? నీ హృదయంలో ఆయన వాక్యానికి చోటు ఉందా? నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నావా? ఈరోజు నీవు ఆయనతో సహవాసము చేయకుండా నువ్వు ఆ వెలుగు నీ జీవితంలో ప్రకాశించదు. వెలుగు నీలో ప్రకాశించాలంటే ఒకటి, నువ్వు ఆయనతో సహవాసం చెయ్యి. 2, ఆయన ఉపదేశాన్ని నువ్వు అవలంబించు, లేదా నీ హృదయంలో దానిని ఉంచుకో. తర్వాత నువ్వు సర్వశక్తుడగు దేవుని వైపుకు నువ్వేం చేసి తిరిగి, తర్వాత అక్కడ ఏముంది ఇంకోటి, నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరంగా నువ్వేం చేయాలి? తొలగించాలి. ఇవన్నీ ఒక మాటలో చెప్పాలంటే దేవునికి లోబడుట. చెప్పండి, లోబడేవాడే దేవునితో సహవాసం చేయగలడు. లోబడేవాడే హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకోగలడు, వాక్య ప్రకారంగా చేయగలడు. దేవునికి లోబడేవాడే దేవుని వైపు తిరగగలడు. ఆమేన్, ఆమేన్. దుర్మార్గతను దూరంగా ఏం చేయగలడండి? తొలగించగలడు. ఇప్పుడు అలా తొలగిస్తే ఆయన అన్నాడు, నీవు దేనిని యోచన చేయగా అది స్థిరపరచబడుతుంది. అత్యంత కీలకమైనది ఏంటో చెప్పనా? నీ మార్గముల మీద చెప్పండి ఏం ప్రకాశిస్తుంది? దేవుని వెలుగు, ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. నానా, వెలుగు మన కుటుంబం మీద ప్రకాశించాలి, నీ ఇంటి మీద ప్రకాశించాలి, నీలో ప్రకాశించాలి, నీ వ్యాపారం మీద ప్రకాశించాలా, నీ బిడ్డల మీద ప్రకాశించాలా, నీవు చేసే పనుల మీద ప్రకాశించాలంటే నువ్వు దేవునికి లోబడుతున్నావా? దేవునికి లోబడినప్పుడే ఎవరైనా కానివ్వండి, నీకు మేడమెద్దులు ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఉన్నతమైన ఉద్యోగం ఉండొచ్చు, నువ్వు ఉన్నతమైన స్థాయి ఉండొచ్చు. నేనంటాను, నీకు ఎంత స్థాయి ఉన్నా, ఏ స్థాయి ఉన్నా దేవునికి లోబడే మనసు నీకు ఉండాలి. ఆమేన్. దేవునికి మనము లోబడితే, ఆయన వాక్యానికి లోబడితే, ఆయన వైపుకు నీవు తిరిగితే, నీ హృదయంలో ఆయన వాక్యం ఉంటే, ఇప్పుడు ఆయన అంటాడు, నీ మార్గముల మీద వెలుగు ఏం చేస్తుంది? లోబడే వాడికే ప్రకాశిస్తుంది. దేవుని వెలుగు మన మీద ప్రకాశించాలి. దేవుని వెలుగులో మనం ఉండాలి అంటే పాయింట్ నెంబర్ 1 చెప్పండి, మనం దేవునికి లోబడాలి. పక్కలు షేక్యాండ్ ఇచ్చి చెప్పండి, నువ్వు దేవునికి లోబడితే ఆయన వెలుగు నీకు ప్రకాశిస్తుందని చెప్పండి. తుతుతూ ఏంటి చెప్పగట్టుగా, అదే దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం లోబడాలి, లోబడితేనే. ఆమేన్. ఎవరైనా కానివ్వండి, దేవునికి లోబడితేనే కదా ఆయన వెలుగు మనలో ప్రకాశించేది. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ దినాన ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యం ద్వారా నీతో, నాతో, మనందరితో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవునికి లోబడాలి. రెండవదిగా నేను అంటాను వెలుగు ఎవరి మీద ప్రకాశిస్తుందంటే యోహాను సువార్త 12వ అధ్యాయం దయచేసి 46వ వాక్యం, 46 చూడండి. నా యందు విశ్వాసం ఉంచువాడు, అది చదవండి. 46, 45, 12వ అధ్యాయము.
నా యందు విశ్వాసముంచువాడు చీకటిలో నిలిచి ఉండుకున్నట్లు ఎవడైనను చూడండి, గమనించండి. ఇక్కడ నేనేమంటాను అంటే, రెండవదిగా విశ్వసించేవాడు చీకటిలో నడవక నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకుండునట్లు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. నేను అంటాను, రెండవదిగా ఆయన యందు విశ్వాసముంచుట. చెప్పండి, ఆయన యందు. ఎవరి యందు? యేసయ్య యందు మనం ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలి. అర్థమవుతుందండి? విశ్వాసము ఉంచు ప్రతి వాడంట చీకట్లో నిలిచి ఉండుకుంటున్నట్లు. అంటే చీకట్లో నిలవడంటే అర్థం ఏంటాడు? వెలుగులో ఉంటాడని దాని అర్థం, అంతే కదా. విశ్వాసం ఉంచేవాడు చీకట్లో ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు వాడు? వెలుగులో ఉంటాడు. ఆమేన్. రెండవదిగా విశ్వసించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వసిస్తారో, విశ్వాసములో ఎవరైతే ఉంటారో, విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో. ఒకప్పుడు మనం విశ్వాసంలో లేవు సార్, ఎలా పడితే అలా ఉన్నాం మనం. నేనేమంటానంటే, ఒక వ్యక్తి యేసయ్య యందు విశ్వసిస్తే, నేనంటాను ఆయన దగ్గరకు వచ్చిన మనలో ఆయన ఏం చూస్తాడు? ఇవిడ ఏ రంగు చీర కట్టుకొచ్చిందా చూస్తాడా? ఏం బంగారం పెట్టుకుంది ఏం చూస్తాడా? ఇప్పుడు ఏమి మేకప్ వేసుకొచ్చిందని చూస్తాడా? చిచ్చి 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 అవన్నీ దరిద్ర కొట్టు బుద్ధులన్నీ మనయ్య. దేవునికి స్తోత్రం. ఎవరితో ఏం చీర కట్టుకొచ్చింది, ఎవరు ఏం ధరించుకొచ్చారు, పండగ వస్తుంది ఏమైనా కొత్తది కొనుక్కుందా, ఇది కొత్తదో పాద్దా, ఎదరోళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఏంటి ఇచ్చి రక్తవేజేయి. అర్థమవుతుంది? ఇవన్నీ ఎవరు చూస్తారో? మనుషులు కావాలి ఇచ్చి రక్తవేజేయి. పాస్టర్ గారు ఏం బట్టలు కట్టుకుంటున్నారు, దేవునికి స్తోత్రం. ఈ మంచి బట్టలు ఇస్తే కట్టుకుంటారు మరి, దేవునికి స్తోత్రం. మరి ఏమిస్తే అవి కొట్టుకోకపోతే ఏంటి, దేవునికి స్తోత్రం. చెప్పండి. హల్లెలూయా. ఆడెవడో అంటున్నాడు ఫోన్ చేసి, మీ బట్టలు బాగోలేదని. అవును, లేకపోతే రేమండ్స్ పంపించాను అని, దేవునికి స్తోత్రం. సూట్లు, దేవునికి స్తోత్రం. ఇత్తి వేసుకుంటారు మరి. హల్లెలూయా. అంటే అంటే దీని మీద కూడా ఉంటుందా అంటే, మనుషులకి దీని మీద అంటే. యేసు బాబు చూడండి, పక్షవాయు గలవాన్ని నలుగురు మోసుకుని వచ్చారు. కపెర్నహూములో ఒక ఇంట కూర్చున్నాడు యేసు ప్రభు. కూర్చుని ఏం చేస్తున్నాడు? ఆయన వాకింగ్ చెప్తున్నాడు. బహుజన సమూహాలు ఆయన వెంట ఉన్నారు. ఆయన దగ్గర రావడానికి ఎక్కడ ఖాళీ లేదు. యేసు ప్రభు దగ్గర రావడానికి ఖాళీ లేదు. రేయ్, ప్రయాసపడి మనం తీసుకొచ్చాం కనుక ఒరే ఎందుకు వెళ్దాం అని యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడ ఇల్లు ఎక్కించారు. ఎక్కేసి ఇల్లు పైకప్పు తీశారు. తీసి ఆ పక్షవాయు గలవాన్ని ఏం చేస్తున్నారండి? పైనుంచి కిందకే దించుతున్నారు. యేసు ప్రభు అన్నీ చూస్తున్నాడు. నేను అంటాను, ఆయన చూచింది ఇల్లు ఎలా ఎక్కారో అది చూడలేదమ్మా, ఎలా ఇప్పారో అది కూడా చూడలేదు, వాళ్ళు ఎలా దించారో అది చూడలేదు. మరి యేసయ్య ఏం చూశాడు? మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. యేసు ఏం చూశాడు? వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఎవరు చెప్పాడంటే? పక్షవాయువు గలవానితో చెప్పాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దైవజనంగా మా దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరకు వచ్చిన వారిలో ఆయన చూచేది ఏం చూస్తున్నాడు అంటే విశ్వాసాన్ని చూస్తున్నాడు. సార్, ఈ రాత్రి ఇక్కడ మనం దేవుని సన్నిధికి వచ్చాం. అమ్మా, మనలో ఏం చూస్తున్నాడు ఆయన? హలో, ఏం చూస్తున్నాడు? మన విశ్వాసమును ఆయన చూస్తున్నాడు. ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యక్తిలో ఆయన చూచేది ఏంటంటే విశ్వాసాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన యందు విశ్వాస ముంచడం ఎంత ప్రాముఖ్యమో, ఆయనందు విశ్వాసము కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. ఆయనలో విశ్వాసములో కొనసాగడం చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తిలో ఆయన ఏం చూస్తాడే అంటే ఆయన దగ్గరకు వచ్చిన మనలో ఏం చూస్తాడు చెప్పనా? విశ్వాసాన్ని చూస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు
ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు చీకటిలో నిలిచి ఉండడు, వెలుగు ఆయన మీద ప్రకాశిస్తుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యందు విశ్వసించిన వాని మీదే వెలుగు ప్రకాశిస్తుంది. ఆమేన్. పరిపూర్ణంగా ఏముంచాలి మనం? నేను ఎందుకు వెలుగు నిలిచిందంటే విశ్వాసమును చూసి అన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుంది? చాలా సందర్భాల్లో చెప్పాను, కానీ ఒక మాట చెప్తాను. అపోస్తలుల కార్యగ్రంథం 26వ అధ్యాయం 18వ వచనంలో అగ్రిప్ప రాజుకి స్టేట్మెంట్ ఇస్తాడు. ఎవరో తెలుసా? పౌలు గారు. చీకటిలో నుండి వెలుగులోకి అనగానే చదవండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి తిరిగి చూడండి ఆయన యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ. ఆమేన్. అమ్మ దేని చేత? విశ్వాసము చేత. ఏంటి చెప్పండి? పాప క్షమాపణ. వినండి, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి ఎవరి వైపు కండి? దేవుని వైపుకు తిరిగి. ఇదిగో ఆయన యందలి విశ్వాసము చేత. అంటే ఆయన అంటే ఎవరు? యేసయ్య యందలి విశ్వాసము చేతని ఏం జరుగుతుందండి? పాప క్షమాపణ అండి. ఇప్పుడు మనం ఎందుకు విశ్వాసం ఉంటే, విశ్వాసం ఎందుకు ఉంచాలా, విశ్వాసంలో మనం ఎందుకు ఉండాలంటే, నేనేమంటాను, విశ్వాసం కలిగిన వాడి మీదే దేవుని వెలుగులోనికి వాడు రాగలడు. ఆమేన్. ఎవరు యందండి? యేసయ్య యందు విశ్వాసం ఉంచగలిగితే. యేసు యందు విశ్వాసం వల్ల 7 జరుగుతాయి. 1 పాప క్షమాపణ, 2 హృదయాలు పవిత్రపరచబడతాయి, 3 స్వస్థత, 4 రక్షణ, 5 ఆనందం, 6 సమాధానం, 7 నిత్యజీవం. చెప్పండి 7ను. 1 పాప క్షమాపణ, 2 హృదయాలు పవిత్రపరచబడతాయి, 3 రక్షణ, 4 స్వస్థత, 5 ఆనందం, 6 సమాధానం, 7 నిత్యజీవం. నేను రెఫరెన్సులు చూపించను. ఇవి 7 ఒక వ్యక్తి యేసయ్య యందు విశ్వసిస్తే, ఈ విశ్వాసము ద్వారా వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. ఆమేన్. మన వ్యక్తుల మీద దేవుని వెలుగు ప్రకాశించాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించడం చాలా ప్రాముఖ్యం. 1 లోబడే వారి మీదకి వెలుగు ప్రకాశిస్తుంది, 2 విశ్వసించే వారి మీద వెలుగు ప్రకాశిస్తుంది. 3వదిగా మనం చూద్దాం 112వ కీర్తన. 3వదిగా 112వ కీర్తన 3-4 వచనాలు మనము చదువుకుందాం. 3వదిగా ఓకే ఓకే 4వదిగా యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టెను, వారి కటాక్షమును వాత్సల్యతు నీతియు గలవారు. 3వదిగా యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగుతుంది. వెలుగు రావాలి అంటే 4వదిగా యథార్థమైన జీవితం కావాలి. అమ్మ వినండి, ఏం కావాలి? యథార్థమైన జీవితం. మన బ్రతుకులలో యథార్థత, మన మాటలలో యథార్థత, మన క్రియలలో యథార్థత, మనము జీవించిన జీవితములో యథార్థత. చదవండి ఒకసారి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుందంట. అమ్మా ఏం కావాలరా? యథార్థంగా కావాలి. 3వదిగా యథార్థమైన జీవితం. యథార్థవంతులుగా మనం ఉండాలి. ఎప్పుడు తరచు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. బైబిల్ గ్రంథములో 2 వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడాడు. 1 యోబు గురించి మాట్లాడాడు, 2 దావీదును గురించి మాట్లాడాడు. యోబును గురించి ఏమన్నాడు? ఇతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎవరు గురించి? యోబును గురించి. అలాగే దావీదును గురించి కూడా దేవుడు చెప్పాడు. 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చదవండి. దావీదు ఇత్తీయుడైన ఉరియా విషయములో తప్ప
తన జీవిత దినములన్నిటా కూడా యెహోవా దృష్టిలో అతడు ఎలాగున్నాడు? యథార్థంగా ఉన్నాడు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. ఇప్పుడు దైవిక దృష్టిలో యథార్థత కావాలంటే ఈ రోజున మనం యథార్థంగా ఉండాలండి. చీకటి దెబ్బలు సమిడి దెబ్బలు కాదు దేవునికి స్తోత్రం. దేవుడు చూడ్డంటే చూస్తాడు. అది నీలో, నాలో, మనలో. నా దేవుడు యథార్థతను చూస్తాడు. నా ప్రభువునకు కావలసింది ఏంటో తెలుసా? యథార్థత. ఆమెన్, ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రభువుకు కావలసింది ఏంటండి? యథార్థత కావాలి. మనము యథార్థవంతులుగా ఉండాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థమైన జీవితం కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు దావీదు గారు ఒక హిత్తీయుడైన ఉరియా విషయంలో తప్ప తన జీవిత దినములన్నిటా కూడా దేవుని దృష్టిలో ఎలాగున్నాడు సార్? అమ్మ, నువ్వు మనుషుల దృష్టికి యథార్థంగా ఉండటం కాదు, దేవుని దృష్టిలో మనం ఎలాగ ఉండాలా? అది దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా ఉన్నావో లేదో నిన్ను నీవే పరిశీలన చేసుకో. మనుషుల దృష్టికి యథార్థంగా ఉండడానికి నువ్వు పడే తపన, తెప్పలు, పాట్లు అన్నీ ఇన్ని కాదు. మనిషి దృష్టిలో కాదు ఉండవలసింది, దేవుని దృష్టిలో మనం ఎలాగ ఉండాలి? నేను అంటాను, ఒకటి, మన మాటలలో యథార్థత ఉండాలి. రెండు, మన క్రియలలో యథార్థత ఉండాలి. మనము చేసే పనిలో ఏముండాలి? యథార్థత ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి విషయంలో, దశమ భాగం విషయంలో, నువ్వు చేసే దేవునికి ఇచ్చే విషయంలో యథార్థంగా మనం ఉండాలి. నేనంటాను, యథార్థతను దేవుడే చూస్తాడు. యథార్థంగా ప్రవర్తించేవాని ఆయన ఏ మేలు చేయక మానడని డిఫరెన్సులు లేకుండా మనకి తెలుసు. హల్లెలూయా. రిఫరెన్సులు మాత్రం డిఫరెన్సులు లేకుండా తెలుసు మనకి. ఆమేన్. కానీ ఏంటంటే యథార్థంగా ఉండం. యథార్థంగా ఉండకుండా చేయి హల్లెలూయా. నేను మాత్రం ఏం చేయను, దేవునికి స్తోత్రం. నేనేమి ఇవ్వను, హల్లెలూయా. నువ్వు మాత్రం నాకు చేయి, దేవునికి స్తోత్రం అంటే పని అవ్వదు బ్యాచి, దేవునికి స్తోత్రం. మరి నువ్వు ఏం చేయకుండా యథార్థంగా ఉండకుండా దేవుడు ఎలాగెత్తాడో నీ గురించి కాదులే. కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, అది మరి నువ్వేం ఫీల్ అయిపోక. మరి దేవునికి స్తోత్రం. టీవీ ముందు చాలామంది ఫీల్ అయిపోతున్నారు, హల్లెలూయా. మొన్న ఒకడు తగిలాడు, దేవునికి స్తోత్రం, హోమియో దగ్గరికి. ఎక్కడ రాలి కిందంట, ఏదో ఊరు. మీరు అర్పప్రసాద్ గారే అన్నాడు. అవునన్నాను, దేవునికి స్తోత్రం. ఏం రేవిట్టేస్తున్నారండి అన్నాడు ఆడు, దేవునికి స్తోత్రం. హోమియోకండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి రేవిలా ఉందన్నమాట. అందుకే నాలో నన్ను ఎవరు పిలకలేదు, దేవునికి స్తోత్రం. పిలకపోయినా పర్లేదు, మనకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయాలంతే. నువ్వు యథార్థంగా ఉండకుండా దేవుడు ఎలా చేస్తాడు నీకు? దేవుని విషయంలో నీకు యథార్థత ఉందా? చెప్పగలను నేను. దేవుని విషయంలో యథార్థతగా ఉంది కాబట్టి ఈ రోజున భూమి మీద ఉన్నాం. అన్ని విషయాలలో, దేవుని పని విషయంలో నాతో పయనించే వాళ్ళకి తెలుస్తుంది అసలు ఏం చేస్తున్నాను అనేది. వచ్చేదానికి చేసేదానికి సంబంధం ఉండదు. కానీ యథార్థవంతుడు ఆయన చూస్తాడు. ఆయన ఏ మేలు చెయ్యక మానడని. ఆమేన్. నువ్వు మౌనంగా ఉన్నావని దేవుడు మౌనంగా ఉండడం. యథార్థంగా ఉంటే దేవుడు ఎందుకు? యథార్థవంతులకు చీకట్లు ఏం పుడుతుంది? నువ్వు యథార్థంగా ఉంటే వెలుగు ఎందుకు రాదండి? వస్తుంది. యోబు జీవితంలో రాదా అంటే ఉంది. ధైర్యం, యథార్థత, అతని ప్రవర్తనే నిరీక్షణకు ఆధారం. యథార్థంగా ఉన్నాడు కాబట్టి దేవుని కొరకు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు యోబు తన జీవితంలో. యథార్థంగా జీవించిన దావీదు జీవితంలో కూడా నేనంటాను, ఆ వెలుగు నీలో ప్రకాశించాలని నువ్వు ఎలాగ ఉండాలి? యథార్థంగా ఉండాలి కదా. మన జీవితంలో యథార్థత కావాలి కదా. నేనంటాను, నీ యథార్థత మనుషులు చూచినా చూడకపోయినా ప్రభు చూస్తున్నాడు. ప్రభు చూస్తున్నాడు. ప్రభుకి కావలసింది అదే. ఉందా అది మన జీవితంలో? ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ఆ వెలుగును మనం పొందుకోగలం. ఆ వెలుగులో మనం ఉండగలం. ఏమంటే నేను అంటాను, మాట చెప్పి నేను ముందుకెళ్తాను.
ఎన్నో సందర్భాల్లో యథార్థత గురించి మాట్లాడాను. ఒకవేళ నువ్వు ఈ సంవత్సరం అయినా 2026లోనైనా ఒక తీర్మానం చేసుకో, ప్రభా నేను అప్పుడప్పుడు కొన్ని చిలకొట్లు కొట్టాను నాయన ఇచ్చే రక్త విజయ్, ఆ చిలకొట్టు కొట్టడం మానేస్తాను ప్రభా. అంటే చిలకొట్లు అంటే అర్థమైందా? కక్కుర్తి ఇచ్చే రక్త విజయ్, సకం చేసి సకం చెయ్యక. ఏమండి, యథార్థత విషయంలో కొన్నాటిలో యథార్థంగా ఉండి కొన్నాటిలో యథార్థంగా లేకపోవడం. నువ్వు ఒక కమిట్మెంట్ అయ్యావు అంటే ఖచ్చితంగా దాన్ని చేయాలి, కష్టమో నష్టమో. నువ్వు చెయ్యడానికి నువ్వు నీ జీవితంలో తీర్మానం చేసుకున్నప్పుడే నువ్వు గొప్ప వెలుగుని నీ జీవితంలో నువ్వు చూడగలవు. అందుకంటారు మూర్ఖు చిత్తులు యెహోవాకు ఏహ్యులు. సామెతలు 11:20 ఏమంటాడు? యథార్థంగా ప్రవర్తించువారే. చదవండి అలా చూడకుండా. 11:20 సామెతల గ్రంథం. ఏహ్యులు యథార్థంగా ప్రవర్తించేవారే ఆయనకి ఇష్టలట. గట్టిగా ప్రభుకు పెద్ద స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరండి ఆయనకి ఇష్టలు అంటే? యథార్థంగా జీవించేవారే, యథార్థంగా ప్రవర్తించేవారే. అర్థమవుతుందా? ఎవరికి ప్రభుకి ఇష్టలు? చెప్పండి. మనం యథార్థంగా ఉన్నావా లేదనేది ఆత్మ పరిశీలన చేసుకుందాం. నాలుగవదిగా ఇంకా ఎవరికి వెలుగు కలుగుతుంది అంటే కీర్తనల గ్రంథం 97వ కీర్తన 11వ వచనం, అలాగే సామెతల గ్రంథం 4వ అధ్యాయము 18వ వాక్యం కూడా చదువుదాం. నీతిమంతుల కొరకంట వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఏంటంట? ఆనందమట. దేవునికి ఒక పెద్ద స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతిమంతుల కొరకు ఏంటంట? వెలుగు. చూడండి సామెతలు 14:4-18 కూడా చూస్తే, పట్టపగల వరకు వేకు వెలుగు తేజరెళ్ళినట్లట, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరెళ్ళెను. హల్లెలూయా. నాలుగవదిగా ఈ వెలుగు నీతిమంతులు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, నీతిమంతులుగా మారాలిగా. నీతిమంతుల మీదకి ఏమొస్తుందటండి? చెప్పండి రా తల్లులారా. వెలుగు రావాలంటే అనీతిమంతులుగా ఉన్నవాళ్ళు నీతిమంతులుగా మారాలి కదా, నీతిమంతులుగా జీవించాలిగా.